అందరికీ నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడో తెలియదని పోలీసులు చెప్తున్నారు. మన నెంబర్ 1 పోలీసింగ్ మరి అట్లా ఎందుకు చెప్తుంది అనేది వింటున్నా, మీకు అందరికీ తెలుసు. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు, అసలు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కలిసి వేదిక పంచుకోవడం, ఇదంతా దేనికి సంకేతం? అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు ఒక మైనర్ బాలిక విషయంలో ప్రభుత్వం జనాలకి ఏం సంకేతాలు ఇస్తుంది? వీళ్ళు రేవంత్ రెడ్డి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నా, దీనివల్ల మంచి పేరు తెచ్చుకుంటున్నా? బండి సంజయ్ బాధ్యతతో మాట్లాడుతున్నాడా, లేకపోతే బాధ్యత తప్పి మాట్లాడుతున్నాడా? ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నది బండి సంజయ్ నవ్వుతున్న ఫోటో, బట్ ఒరిజినల్గా ఎప్పటిలాగా కనపడలేదు. ఎప్పటిలాగా లేడు బండి సంజయ్, ఎప్పటిలాగా లేడు. బహిరంగ సభకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు లేకపోతే టీవీలో చూసిన వాళ్ళు అనుకున్న మాట, బండి సంజయ్ మాటల్లో కూడా చాలా తేడా ఉంది. సరే, ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి మీరు. సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేసినప్ప తల వంచే పని చేయండి. నన్ను నమ్మండి అన్న, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్న, మా ఎంబడుండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ మాటల్లో కూడా ఒక వణుకు కనిపిస్తుంది. బండి సంజయ్ గారు నన్ను బద్నాం చేస్తున్నారు అంటున్నారు. ఎవరు బద్నాం చేస్తారు మిమ్మల్ని? మీరే కదా. అందరికన్నా ముందు కరీంనగర్లో ఆ ఇష్యూ బయటికి ఎట్లొచ్చింది? మీరు కరీంనగర్లో ఎఫ్ఐఆర్ చేస్తేనే కదా బయటకు వచ్చింది, అందరికి తెలిసింది. వాళ్ళ కొడుకు తప్పు చేసిండని బండి సంజయ్ నమ్ముతున్నాడా, లేకపోతే మా కొడుకు చేసింది తప్పు కాదు అని అనుకుంటున్నాడా? బండి సంజయ్ గారు చెప్పారు, నేనేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయను, బీజేపీ కార్యకర్తను, తప్పు చేయనన్నా కాలర్ వేసుకొని తిరుగుతా అన్నాడు. మీరు చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ బండి సంజయ్ గారు చేసిన తప్పు వాళ్ళ కొడుకును ఇప్పటి వరకు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయననే కనుక వాళ్ళ కొడుకును పోలీసులకు హ్యాండ్ ఓవర్ ఇప్పటికే చేసి ఉండింటే బండి సంజయ్కి చాలా మంచి పేరు వచ్చేది. అంటే తప్పు చేయకపోతే కోర్టు వదిలేస్తుంది కదా. ఒక మైనర్ బాలిక బయటకు వచ్చి తల్లిదండ్రులను తీసుకొచ్చి కేసు పెట్టిండ్రు అంటే ఏమీ లేకుండా ఉత్తగతే వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంత ఉన్నతమైన ఫ్యామిలీ, సేమ్ క్యాస్టు, ఉత్తగైతే కేసు పెట్టరు కదా. పోలీసు వాళ్ళు కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 12 దాకా కూర్చోబెట్టి అన్ని ఆధారాలు చూసి తప్పని సిచ్యువేషన్లో, ఇంకా తప్పనిసరి పరిస్థితులు క్రియేట్ అయితే తప్ప పోలీసులు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు వాళ్ళ కొడుకు మీద, పోక్సో కేసు. మరి అట్లా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు లేడా, అవైలబుల్ లేడా? పోలీసు వాళ్ళు చెప్తున్నారంట ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఆయన ఎక్కడున్నా మాకు తెలియదని. అన్ని కేసుల్లో ఇట్లే ఉంటుందా? మరి ఆయన కొడుకు దొరకకపోతే కనీసం బండి సంజయ్ గారని ఒక కంప్లైంట్ చేస్తే బాగుంటుండే. మా కొడుకు కనిపిస్తలేడు, కొన్ని రోజులకి వెళ్ళి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మా కొడుకు కనిపిస్తలేని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే మంచిగా ఉండేది. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు దాచిపెట్టినని అనుకునే అవకాశమే ఉంది కదా. మరి దీనిలో ఏం జరుగుతుంది? ఈ దాగుడు మూతలు ఏం జరుగుతున్నాయి? ఇక్కడ బండి సంజయ్ చేసిన తప్పులేంది? బండి సంజయ్ వాళ్ళ కొడుకును పోయి ఇట్లా చేయమని చెప్పి ఉండడు. 100% ఏ తండ్రి కూడా చెప్పాడు కొడుకుకు. కానీ ఆయన చేసిన అనేక అఫెన్స్, మనుషులను కొట్టడము, రకరకాలుగా ఇవి అన్నీ అప్పుడు కంట్రోల్ చేయలేదు. కనీసం ఈ విషయంలో వాళ్ళ కొడుకు తప్పు చేయలేదని నమ్ముతుండ బండి సంజయ్? వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే ఉంది కదా. వీళ్ళు కరీంనగర్లో ఆ ఎఫ్ఐఆర్ ఒక పెద్ద తప్పిదం. ఆ కంప్లైంట్ చేసి బాధితుల మీదనే ప్రెషర్ బిల్డప్ చేయడం, బాధితులు కేసు వైపు పోకుండా, బాధితులు బయటికి రాకుండా వాళ్ళను కరీంనగర్లో వ్యవస్థ మన చేతిలో ఉందని ఒక ఎఫ్ఐఆర్ చేయించడం అనేది ఒక బాధిత రాహిత్యం, ఒక బెదిరింపు ధోరణి, ఒక దౌర్జన్యం. వాళ్ళు ఇప్పటి కూడా వాళ్ళు భయపడుతున్నారు, ఏ క్షణాన్ని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇది మనం చూడగలమా? ఒక బాధితుల ఫ్యామిలీ మీద అధికారం ఉందని కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అన్న ఒక వాతావరణం క్రియేట్ చేయడాన్ని మన తెలంగాణ ప్రజలు ఊహించుకోగలరా, సహించగలరా? ఆ బాధితురాలు, ఆ బాలిక విషయంలో తప్పు జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ సరే, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుంటారు, కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తారని ఎవరు కూడా ఊహించారు కదా. ఇప్పుడు ఒక ఫోటో తిరుగుతుంది బయట సోషల్ మీడియాలో, ఆమె కూడా కాదంట, ఆమె వేరే ఆమె, ఇది ఇంకొక ఫోటో. ఇట్లాంటివి ఎన్నో తెలియదు ఇంకా వ్యవహారాలు. ఇక బండి సంజయ్ తప్పు చేయలేదు, మేము బాధ్యతగా ఉంటామంటే ఇక్కడ ఏం బాధ్యత కనిపిస్తుంది? బాధ్యత ఏం కనిపిస్తలేదు కదా. మామూలుగా మన ఊర్లలో అయితే ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ 25లో జరిగింది కదా, ఆ ప్లాన్కి 27 ఇయర్స్, ఇప్పుడు 25 ఇయర్స్ ఉంటాయి.
అమ్మాయికి 17 ఇయర్స్, అంటే ఒక 6 months బ్యాక్ ఒక 16 ఇయర్స్ ఉండొచ్చు. ఒక 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెడగొడితే మన ఊర్లలో అయితే ఏం చేస్తారు? చెట్టుకు గట్టేసి కొడతారు. ఇంకా ఊళ్ళలో ఆ ఫ్యామిలీ ఉండదు. ఆ ఊళ్ళో ఎలా కొడతారు? ఊరు నుంచి ఇట్లా అంటోడు ఉండొద్దు ఊర్లో అని. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నా మంచి పేరు వస్తుందా ఆయనకు? ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. వాళ్ళకి భరోసా ఇచ్చేది పోయి బండి సంజయ్కి భరోసా ఇస్తున్నారు వీళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక అలిగేషన్స్ వచ్చిన ఒక కేంద్ర మంత్రిని ఈ ప్రోగ్రాంకు ఎట్లా ఆహ్వానించారు, ఎట్లా కూర్చోబెట్టుకున్నారు? ఆయనకున్న విలువలేంది? అంటే బీజేపీ లైనా ఇది? బీజేపీకి రాజకీయాలు కావాలి తప్ప ఇవేం అవసరం లేదా? ఇట్లా పాడు చేయాలన్నా? పిల్లలు పాడు చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ వస్తుందా బీజేపీలో? అసలు ఈ ఇష్యూలో బండి సంజయ్ చాలా బాధ్యతారాహిత్యంగా వహించడం అనేది కదా చర్చలకు వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తున్నాడు, లేకపోతే బయట చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళను ఇంటికి తీసుకొస్తే ఒక మనిషి ఇంటికాడ బండి సంజయ్ వాళ్ళని చాలా రఫ్గా హ్యాండిల్ చేసిండు, బెదిరించిండు, ఏమని చెప్పుకోపో అన్నాడు, చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు ఒక అమ్మాయి మీద. బండి సంజయ్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వశ్చన్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఆడపిల్లకు గనక ఇది జరిగితే మీరు సమర్థించుకుంటారా? మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టారంట బండి సంజయ్కి అనుకూలంగా. ఆ మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మున్నూరు కాపులేనంట. మీరు బాధితుల వైపు ఉంటారా, పదవి ఉన్న రాజకీయ నాయకుల వైపు ఉంటారా? ప్రభుత్వం సామాన్యుల వైపు ఉంటుందా, మీ రాజకీయ నాయకుల వైపు ఉంటుందా? రేవంత్ రెడ్డి ఎందుకు ఎన్నికేసుకొస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, దేనికోసం కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి? ఆయన హోమ్ మినిస్టర్, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి చూడండి. దుర్ఘటన జరిగిన 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఈ రేపులన్నీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి పట్టలేదా? నేనే రాజు నేనే మంత్రి ఒక సినిమా ఉంటుంది, దానిలో ఉంటుంది ఒక మైనర్ బాలికకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత అని. నాకు ఆ డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మైనర్ బాలిక అఘాయిత్యానికి పాల్పడితే ఆమె మీద ప్రభుత్వం ఇట్లా ఉంది అంటే మీ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత? అసలు ఎక్కడ పోయినారు మహిళా మంత్రులు? ఎక్కడ పోయినారు? సీతక్క ఎక్కడ పోయింది? కొండా సూర్యక ఎక్కడ పోయింది? మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారు? కాల్వ సుజాత ఎక్కడ పోయింది? అందరు అడుగుతున్నారు. ఈ బీజేపీలో పొద్దుగాలు లేచి మాట్లాడే వాళ్ళందరూ ఎటుపోయినారు? ఆకుల శ్రీవాణి ఎటుపోయింది? ఒక బీజేపీ కార్యకర్త ఉంటారు, చాలా యాక్టివ్ ఉంటారు, మౌనిక సుంకర ఏమైంది? మాధవిలత ఏమైంది? హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవిలత ఏమైంది? కరాట కళ్యాణ్ ఎక్కడ పోయింది? నేను అక్కను కాదు అమ్మ అని చెప్పుకున్న కవిత ఎక్కడ పోయింది? అన్న మాట్లాడదని చెప్పిండా? అన్న అంటే తెలుసు కదా, రేవంత్ అన్న మాట్లాడమంటేనే మాట్లాడతారా? ఒక రక్షణ అని పెట్టుకున్నారు కదా పార్టీలో, మీరు అమ్మ అన్నారు కదా, అంటే అమ్మ ఒక బిడ్డకు అన్యాయం జరిగితే అమ్మ మాట్లాడదా? అమ్మకు అవసరం లేదా? అన్న చెప్పాలన్నా మాట్లాడమని? ఎందుకు మాట్లాడతలేదు అమ్మ? ఎందుకు మాట్లాడతలేదు? అమ్మ అంటే అర్థమైంది కదా, నేను అక్కను కాదు అమ్మను రక్షణ అని పెట్టుకున్నది కదా ఆమె. ఎందుకు మాట్లాడతలేరు? అంటే రేవంత్ రెడ్డి చెప్పలే కాబట్టి మాట్లాడతలేరు, బండి సంజయ్ ఇష్యూ కాబట్టి మాట్లాడతలేరా? అసలు దీనిలో న్యాయం జరుగుతుంది సామాన్యుని కానీ చెప్పడానికి ఏముంది? ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది అసలు? ఈ ప్రభుత్వం అంటే రాజకీయ నాయకుల కొడుకులు సామాన్య మహిళల పైన లేకపోతే సామాన్య బాలికల పైన అఘాయిత్యం చేస్తే కోర్టులు చట్టాలు పనిచేయవా? పోలీసు వాళ్ళు పనిచేయరా? మరి ఎవరికి పనిచేస్తారు? చట్టాలు చుట్టాలైనాయా? రాజకీయ నాయకులకు చుట్టాలైనాయా? ఈయన దానికి హోంమంత్రి ఎందుకు ఆయనకు? ఆయన ముఖ్యమంత్రి ఎందుకు? తెలంగాణ ఆయన ఎందుకు పాలించాలి అసలు? ఎవరికి రక్షణ ఇచ్చినట్టు? మీరు చాలా చెడ్డ పేరు మూడగట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు చాలా చెడ్డ పేరు, మీకు చాలా ఆల్రెడీ ఒక బండెడు చెడ్డ పేరు ఉంది, ఇంత ఉంది, ఇది ఇంత అయింది. ఇప్పుడు మీరు ప్రభుత్వం స్పందించకపోవడం, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి భరోసానివ్వడం, నిన్న పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.